హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత కావాలని చెప్పి రేవతితో మాట్లాడుతున్నట్టుగా ఫోన్లో సుమతితో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న వాళ్ళని పట్టేసుకుంటారంట, తెలిసిపోయిందంట, నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని అనటంతో రాజ్యం అడుగుతూ ఉంటుంది. అవునా అమ్మా, సాంబ నాకు జరిగిందంతా చెప్పాడమ్మా. అంటే ఇప్పుడు చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ పడుతుందా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అంతే కదా చిన్నత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చనని. ఇక అర్చన భయపడుతూ ఉంటుంది. అవునవును అని అనటంతో ఇక వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోవాలి, వాళ్ళకి అది ఇది అని చెప్పి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. రాజ్యం సీత ఇద్దరూ కూడా తొందరలోనే వాళ్ళని పట్టుకొచ్చి చల్లపల్లి జైల్లో పెట్టేస్తారు నాన్న అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక అర్చన కంగారుగా పరిగెత్తుకుంటూ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. రాజ్యం కూడా కిచెన్లోకి వెళ్ళిపోవటంతో మాట్లాడుతూ ఉంటుంది సీత ఫోన్లో. అత్తయ్య మీరు విన్నారు కదా, కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది. అర్చన పక్కనే ఉందా అని సుమతి అడుగుతూ ఉంటుంది. అవును పక్కనే ఉంది, అందుకనే ఇలా మాట్లాడాను అని అనటంతో సరే సీత నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అక్కడ అర్చన పరుగున మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మహా మహా అంటూ పిలుస్తూ ఉంటుంది. ఎందుకు ఏదో కొంపలు అంటుకున్నట్టే అలా అరుస్తున్నావు అని మహా కోప్పడుతూ ఉంటుంది. కొంపలు కాదు, మన చీరలు చెంగులు అన్నీ అంటుకోబోతున్నాయి అని చెప్తూ ఉంటుంది. ఏంటో సరిగ్గా చెప్పు అని అనటంతో అర్చన చెప్తుంది. ఆ శివకృష్ణకి కిడ్నాప్ చేసింది ఎవరో, చేయించిన వాళ్ళు ఎవరో తెలిసిపోయిందట అని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి షాక్ అవుతుంది. నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. సీత రేవతితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని అంటుంది. నువ్వు కూడా పక్కనే ఉన్నావని సీతకి తెలుసా అని అడుగుతూ ఉంటుంది. నేను కూడా మాట్లాడాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మహా హాయిగా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి మహా ఇంత కొంపలు అంటుకునే విషయం చెప్తే నువ్వు అలాగా హ్యాపీగా ఉన్నవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కాక సీతకి నిజంగానే ఈ విషయం తెలిసిందే అనుకో, తాపీగా రేవతితో ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటుందా, వచ్చి మన ఇద్దరిని చెడమెడ కడిగి పడేస్తుంది కదా అని మహా అడుగుతూ ఉంటుంది. అవును కదా, ఇంత చిన్న లాజిక్ని నేనెలా మిస్ అయ్యాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అర్చన ఏం చేస్తాం, నీ బుర్రలో అసలు బ్రెయినే లేదు అని కోపడుతూ ఉంటుంది. అది కావాలని ఇలా మాట్లాడింది, నిన్ను బెదిరించడానికే ఇలా చేసింది. నువ్వేమో బెదిరిపోయి తిక్కల దానిలాగా వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కోపడుతూ ఉంటుంది. ఇంత పిరికి దానివైతే ఎలా అర్చన, నువ్వు భయపడుతూ నన్ను కూడా భయపెడుతున్నావు, నీ భయం వల్లే మనిద్దరం దొరికిపోయేలాగా ఉన్నాం అని కోపడుతూ ఉంటుంది. ఏం చేయను మహా, నీకున్నంత ధైర్యం నాకు లేదు అని చెప్తూ ఉంటుంది. అర్చన మరి ఈ మాత్రం దానికే నేను విల్లన్ అయిపోతా అదైపోతా అని చెప్పావు కదా, మరి ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతుంటుంది మహా. ఏమో మహా, నాకు అసలు రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు, ఎవరు ఫోన్ చేసినా నాగున్నాయేమో అని నాకు భయం వేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చి పోయేలాగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అర్చన ఫోన్ మోగుతూ ఉంటుంది. అదుగో మహా నాగునే ఫోన్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా చూడు ఎవరో అని మహా అడుగుతుంటుంది. నిజమే మహా, నిజంగానే నాగునే, నాకు భయం వేసేస్తుంది అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇటివ్వు నేను మాట్లాడతాను అని చెప్పి మహా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక నాకు హలో అని అనటంతో ఎందుకు ఫోన్ చేసావు, నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని మహా కోపడుతూ ఉంటుంది. నాకు డబ్బు కావాలి మేడం, మరి ఏం చేయమంటారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు మా కోసం వెతుకుతున్నారు, మేము అండర్ గ్రౌండ్లో ఉన్నాము, చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకొద్ది రోజులు అక్కడే ఉండండి, నాకు డబ్బు అందిన తర్వాత కొద్ది రోజులు అయ్యాక డబ్బు ఇస్తాను, మీరు చేస్తానన్న పని చెయ్యలేదు, మరి డబ్బు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు, ఎంతో కొంత ఇస్తానులే అని మహా చెప్తూ ఉంటుంది. ఎప్పుడు ఇస్తారు మేడం అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడొకప్పుడు ఇస్తాను అని మహా చెప్తూ ఉంటుంది. ఇప్పుడే కావాలి నాకు, నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను, మీ ఇంటి గేట్ బయటే ఉన్నాను అని చెప్పడంతో మహా అర్చన షాక్ అయిపోతారు. మహా భయపడిపోతూ ఉంటుంది. నిజంగానా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అర్చన బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. గేటు బయటే నాగు ఉంటాడు. నాగుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాతో చెప్తుంది. నిజంగానే నాగు బయటే ఉన్నాడు, నాకు భయమేస్తుంది మహా, ఇక ఇవాళతో మన ఇద్దరం దొరికిపోతాము, మనం చల్లపల్లి జైలుకే అని చెప్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, వాడు కిందే ఉన్నాడు కదా, మనం వెళ్ళి మాట్లాడదాము, ఆల్రెడీ సుమతి
ఇక్కడ సీత ఇద్దరు కిందే ఉన్నారు, వాళ్ళ కళ్ళు కప్పి ఎలాగో అలా మనం వెళ్ళి మాట్లాడొద్దాం పద అని చెప్పి వెళ్తూ ఉంటారు. అక్కడ సీత సుమతితో మాట్లాడుతూ ఉంటుంది. నిజమత్తమ్మ, నేను ఇలాగా కిడ్నాపర్స్ గురించి తెలిసిందని చెప్పగానే అర్చన అత్తయ్య చాలా భయపడిపోయి అలాగా టెన్షన్ పడిపోతుంది. నిజంగానే దొరికారా, ఎక్కడ దొరికారు, అన్ని వివరాలు అడుగుతోంది అని అనటంతో నాకు ముందల నుంచి వాళ్ళ మీద డౌట్గా ఉంది సీత అని సుమతి అంటుంది. అవునత్తమ్మ, నాకు కూడా డౌట్గానే ఉంది. పరిగెత్తుకుంటూ మహాలక్ష్మి అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయింది అర్చన అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. మనం ఎలాగైనా సరే సీత బయట పెట్టాలి, ఆ కిడ్నాపర్స్ ఎవరో వీళ్ళు నిజం చెప్పరు కానీ కిడ్నాపర్స్ ఎలాగైనా సరే దొరుకుతారు. వాళ్ళే మహాలక్ష్మి పేరు అర్చన పేరు చెప్తారు, చూస్తూ ఉండు అని అంటుంది. ఇంతకీ రామ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. రామ్కి విషయాలు మాత్రం చెప్పదు అని చెప్తూ ఉంటుంది సుమతి. చెప్పనత్తమ్మ, చెప్పినా ఆయన నమ్మరు, అందుకనే ఆ కిడ్నాపర్స్ దొరకగానే వాళ్ళ నోటితోనే అప్పుడు నిజం ఎవరో తెలుస్తుంది. రామ్ మామతో వీళ్ళని తిట్టించాలని ఉంది నాకు అని చెప్తూ ఉంటుంది. సీత ఆఫీస్కి వెళ్తానన్నారు, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు సుమతి అనుకుంటుంది, ఎలాగైనా సరే ఈ మహాలక్ష్మి పని బయట పెట్టాలి, గుట్టు రట్టయి తీరుతుంది, మహాలక్ష్మి అంతు చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రామ్ని వెతుక్కుంటూ సీత వెళ్తూ ఉంటుంది కిందకి. ఇటు మహాలక్ష్మి అర్చన కూడా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి నాగు గేట్ లోపలికి వస్తూ ఉంటాడు. సాంబ కోప్పడుతూ ఉంటారు. ఎవరు నువ్వు అని అడగటంతో మహాలక్ష్మి గారిని కలవాలి, నాకు మహాలక్ష్మి గారు తెలుసు అని చెప్తూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే రౌడీలాగా ఉన్నావు, మా మేడం గారికి నువ్వెలా తెలుసు, నిజం చెప్పు అని సాంబ అడుగుతూ ఉంటాడు. ఇక నాగుకి కోపం వచ్చి సాంబాని అక్కడ కొట్టుతాడు, పక్కకి తోసేస్తాడు. ఇంతలో రామ్ ఆఫీస్కి వెళ్తూ బయటికి వస్తాడు. ఎవరు సాంబా ఇతను అని అడుగుతూ ఉంటాడు. ఏమో బాబు తెలీదు, మహాలక్ష్మి గారు తెలుసట, నిజం చెప్పమంటే చెప్పట్లేదు, నన్ను తోసేసి లోపలికి వచ్చేస్తున్నారు అని చెబుతూ ఉంటాడు. ఎవర్రా నువ్వు, నిజం చెప్పు, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అరుస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి గారు నిజంగానే తెలుసంట బాబు అని చెప్తూ ఉంటాడు సాంబా. మా పిన్ని నీకు తెలుసా అని నాగు కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు. నాగు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఇక రామ్ దగ్గరికి వచ్చి రామ్, వాడు నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. అవునా పిన్ని, ఎవరితను అని అడుగుతూ ఉంటాడు రామ్. అంటే ప్లంబర్, అర్చన గదిలో ట్యాప్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకనే తనని పిలిచాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ వదిలేస్తాడు. నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక నాకు భయపడిపోతూ ఉంటాడు. ఎక్కడ చూసుంటావు, ఆల్రెడీ ఇదివరకు 2-3 సార్లు మన ఇంటికి ప్లంబింగ్ చేసినప్పుడు వచ్చాడు అని మహా చెప్తూ ఉంటుంది. నేనెప్పుడు చూడలేదు మేడం, ఇతను ఎప్పుడు మన ఇంటికి రాలేదే అని సాంబా చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా ఇంట్లో సరిగ్గా పనిచేసావా, ఎప్పుడు ఫోన్ చూసుకుంటానే ఉంటావు కదా అని అర్చన అంటుంది. అవునా, నిజంగానే మీ రూమ్లో వాష్రూమ్లో పనిచేయట్లేదా ట్యాప్ అని అర్చనని అడుగుతూ ఉంటాడు రామ్. ఏమో మహాకే తెలియాలి అని చెప్తూ ఉంటుంది. పిండికి ఎందుకు తెలుస్తుంది నీ వాష్రూమ్లో ట్యాప్ పని చేయకపోతే అని రామ్ అడుగుతూ ఉంటాడు. అంటే తన వాష్రూమ్ నేను యూస్ చేశాను, అందుకనే నాకు తెలిసింది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఆవిడ వాష్రూమ్ మీరెందుకు యూస్ చేశారు పిన్ని అని అడుగుతూ ఉంటాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు. రామ్, నా ఫోన్ కూడా వాడుతుంది అని చెబుతూ ఉంటుంది అర్చన. ఇక మహా కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే నా ఫోన్లో ఆఫీస్ కాల్స్ వస్తాయి కదా, అందుకనే ఇలాంటి పనులకి అర్చన ఫోన్ యూస్ చేస్తున్నాను అని మహా తప్పించుకునే ప్రయత్నం చెప్తూ ఉంటుంది. ఏంటి రామ్ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, తను ప్లంబర్, ఏదో క్రిమినల్ అన్నట్టుగా ప్రశ్నలు వేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది నాకు అని చెప్తూ ఉంటాడు. నువ్వు గుర్తుపెట్టావా నన్ను, ఎక్కడైనా చూసినట్టుందా అని రామ్ అడుగుతూ ఉంటాడు. లేదు, ఎక్కడ చూసి ఉండాలే రామ్, ఆల్రెడీ మన ఇంటికి వచ్చాడు కదా ఇదివరకు అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు వాష్రూమ్లో ట్యాప్ బాగు చేయి, వెళ్ళు, పైన గది ఉంది అక్కడ బాగు చేయని నాగుని లోపలికి పంపించేస్తుంది మహాలక్ష్మి. ఇక లోపలికి వెళ్ళటంతో సీతని బయటికి వస్తూ ఉండగా మహాలక్ష్మి లోపలికి పంపించేస్తుంది. అర్చనకి ఆయింట్మెంట్ కావాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. ఇక సీత లోపల కిచెన్లో ఉండగా ఇటు నాగు పైన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక అర్చనకి ఆయింట్మెంట్ ఇస్తుంది. నేను రాస్తాను అని
చెప్తూ ఉంటుంది సీత. లేదు, రామ్ నీ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు అని చెప్పడంతో రామ్ కోసం బయటికి వస్తుంది. ఏంటి మామ, నాకు చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది సీత. నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేనెలా వెళ్తాను ఆఫీస్కి, ఇచ్చేసేయి నాకు అని అడగటంతో రామే సీతకి ముద్దు పెడతాడు. ఇక తర్వాత సీత కూడా రామ్కి ముద్దు పెడుతుంది. ఇక అలా బాయ్ చెప్పి ఐ లవ్ యూ బంగారం అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక మహాతో అంటుంది, కిడ్నాప్ అయిన దగ్గర నుంచి మా అమ్మకి నేనంటే ప్రేమ ఎక్కువైపోయింది అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి ఇది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి నాగుతో ఏమని మాట్లాడుతుందో సీత చూస్తుందా, నాగుని చూద్దాం రానున్న ఎపిసోడ్లో.